హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్. మీరు బెస్ట్ నేచర్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే కనుక ఈ ప్లేస్ అయితే మీకు పర్ఫెక్ట్ స్పాట్ అని చెప్తాను. ఆ ప్లేస్ ఏంటి అంటే లోనావాలా. సో లోనావాలా ఎలా రీచ్ అవ్వాలి ఏంటి, అక్కడ ఏ ప్లేసెస్ బాగుంటాయి అనుకునే వాళ్ళ కోసం ఈ కంప్లీట్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నేను చేసిన వీడియోస్ కాకుండా మీకు ఏదైనా స్పెసిఫిక్గా టూర్ ప్లేస్ కంటెంట్ కావాలనుకుంటే కనుక ఆ ప్లేస్ని కింద కామెంట్లో మెన్షన్ చేయండి. దానికోసం కంప్లీట్ వీడియో చేసి పోస్ట్ చేస్తాను. సో ఫస్ట్ మనం లోనావాలా ఎలా రీచ్ అవ్వాలి. సో మీరు లోనావాలా రీచ్ అవ్వాలి అంటే మనకి నియర్ బై డెస్టినేషన్ వచ్చేసరికి పూణే అనమాట. సో పూణేకి మనకి ఫ్లైట్స్ అవైలబిలిటీ ఉంటాయి, సో ట్రైన్ అవైలబిలిటీ ఉంటుంది. సో మనం పూణే రీచ్ అయిన తర్వాత పూణే నుంచి మనం లోనావాలాకి అరౌండ్ 70 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. సో పూణేలో మనం స్టే చేసి అక్కడ మన క్యాబ్స్ ఏమైనా బుక్ చేసుకుంటే కనుక లోనావాలా విజిట్ చేసి రావచ్చు. సో లోనావాలా కావాలంటే అక్కడ కూడా స్టేస్ అవైలబిలిటీ ఉంటాయి, కానీ మీకు అక్కడ ట్రావెలింగ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడ నుంచి క్యాబ్స్ బుక్ చేసుకోవచ్చు. లేదా లోనావాలా కూడా క్యాబ్స్ ఉంటాయి. సో మీ బైక్స్ ఏమైనా కావాలనుకుంటే కనుక పూణే నుంచి బైక్ రెంటల్స్ బుక్ చేసుకొని లోనావాలా రావాల్సి ఉంటుంది. ఎందుకంటే లోనావాలాలో బైక్స్ అంత రెంట్స్కి అవైలబిలిటీ దొరకవు. సో కార్స్ అయితే మాత్రం దొరుకుతాయి. సో మీరు అక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఏంటి అంటే కనుక ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి శ్రీ నారాయణి ధామ్ టెంపుల్ అనమాట. సో ఇది ఒక చాలా పెద్ద బ్యూటిఫుల్ టెంపుల్. ఈ టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్ట్ చేశారు అనమాట. పాలరాతితో కట్టించారు. ఈ టెంపుల్ ఎంత బాగుంటుందో ఆ చుట్టుపక్కల అట్మాస్ఫియర్ కూడా అంతే బ్యూటిఫుల్ గా ఉంటాయి. చుట్టుపక్కల మనకి గార్డెన్స్ ఉంటాయి, ఫౌంటైన్ లైటింగ్స్ ఉంటాయి. ఈవినింగ్ టైంలో లైటింగ్ చేసినప్పుడు అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఫొటోస్ దిగడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. చాలా పర్ఫెక్ట్ స్పాట్. సో మనం ఈ టెంపుల్ విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసరికి బజే బుద్ధిస్ట్ కేవ్స్ అనమాట. సో ఇది వ్యూ పాయింట్ లాగా ఉంటుంది అనమాట. సో ఇది మనకి కొండ పైన ఈ కేవ్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది. సో ఈ కేవ్స్ లోపల మనకి చాలా బాగుంటుంది అనమాట. కేవ్స్ లోపల చాలా న్యాచురల్ గా ఉంటుంది. సో వెదర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా చాలా ప్లెజెంట్ గా ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ విజిట్ చేయడానికి టెంపుల్స్ అలాగే ఏముండవు, కానీ నేచర్ అయితే చాలా బాగుంటుంది. సో మనం ఈ ప్లేస్ విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే కార్లా కేవ్స్ అనమాట. సో ఇవి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. కొంచెం మనకి ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా దగ్గరలో ఉంటాయి అనమాట. సో రైనీ సీజన్ ఆ టైంలో వెళ్తే చాలా బాగుంటుంది అనమాట. సో మన ఈ కార్లా కేవ్స్ చూసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే తికోనా ఫోర్ట్ అనమాట. ఈ ఫోర్ట్ మనకి కొండకి పైన ఉంటుంది. సో ఈ ఫోర్ట్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మీరు చెప్పడం కంటే వినటం కంటే చూస్తే మాత్రం ఖచ్చితంగా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అంత నచ్చింది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ మీరు వింటర్ టైంలో ఎక్స్ప్లోర్ చేస్తే మాత్రం ఆ ఫాగ్, ఆ నేచర్, ఆ చుట్టుపక్కల మనకి వాటర్ ఫాల్స్, వ్యూ పాయింట్స్ అన్నీ కనిపిస్తుంటాయి. చాలా బాగుంటుంది. ఈ ఫోర్ట్కి మనకి పైకి కొంచెం ట్రెక్ చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో మనం ఈ ఫోర్ట్ విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే లయన్స్ వ్యూ పాయింట్ అనమాట. సో ఈ ఫోర్ట్కి వెళ్ళే దారిలోనే మనకి వ్యూ పాయింట్ అయితే ఉంటుంది, లయన్స్ వ్యూ పాయింట్ అనేది. ఈ వ్యూ పాయింట్ దగ్గర నుంచి చూస్తే మనకి చుట్టుపక్కల కొన్ని వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంటాయి చాలా దూరం నుంచి. సో ఆ వ్యూ పాయింట్ కూడా మనకి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో మనం ఇది చూసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే లోనావాలా లేక్ అనమాట. సో ఈ లేక్ లో మనకి బోటింగ్స్ అవి కూడా ఉంటాయి. సో వెదర్ కూడా చాలా బాగుంటుంది. చుట్టుపక్కల మనకి కొండలు అవన్నీ ఉంటాయి. సో కొండల మధ్యలో ఈ లేక్ అయితే చాలా బాగుంటుంది. సో మనకి చుట్టుపక్కల వాకింగ్ చేసుకుంటూ కాసేపు సరదాగా టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట. సో మనం ఈ లేక్ చూసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే సునీల్ సెలబ్రిటీ వ్యాక్స్ మ్యూజియం అనమాట. సో ఈ మ్యూజియం లోపలికి ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఈ లోపలికి వెళ్తే మనకి ఏంటంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉంటారు కదా, సో అందరివి వ్యాక్స్ స్టాట్యూస్ ఉంటాయి. ప్లస్ మనకి ఒక పెద్ద హౌస్ లాగా ఉంటుంది. చాలా మంది ఫొటోస్ దిగడానికి దానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు అనమాట. సో ఈ స్పాట్ మనకి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. ఇది చూసుకున్న తర్వాత మనకి దగ్గరలో ఒక అడ్వెంచర్ పార్క్ ఉందన్నమాట. అడ్వెంచర్ థీమ్ పార్క్. దాని పేరు ఏంటి అంటే డల్లా అడ్వెంచర్ థీమ్ పార్క్ అనమాట. సో ఇక్కడ మనకి ఫన్ యాక్టివిటీస్ చేసుకోవడానికి వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. మనకి క్లైంబింగ్ కానీ, రోప్ వే కానీ ఇలాంటివన్నీ చాలా ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఈ థీమ్ పార్క్ లో మనకి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడతో మన ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్.